దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము 1వ దినవృత్తాంతముల రాసిన గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియ దైవజనమ, మరొక ఉదయకాల సమయము ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి ప్రభువుకే స్తుతియు మహిమయు ఘనతయు ఆయనకు మాత్రమే చెల్లునగాక. అంతేకాక మనం ప్రాముఖ్యమైనటువంటి సమయంలో రావడం జరిగింది. అది ఏంటంటే, ఇప్పటికీ 7 నెలల్లో కంప్లీట్ చేసేసుకొని 8 నెలల్లో మనము అడుగు పెట్టడం జరిగింది. ఎందుకు ప్రాముఖ్యము అంటే, మన దినములు దగ్గరగా వస్తూ ఉన్నాయి అన్నట్టు. రోజులు గడిచిన కొద్దీ డెడ్ ఎండ్కి మనం దగ్గర పోతూ ఉన్నాం అన్నట్టు. చూడండి దైవజనమ, ఇంకొక 5 నెలలు అయితే ఆల్మోస్ట్గా ఈ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. ఈ 2024లో గతించిన 7 నెలలు ఏది మనం సంపాదించుకున్నాము అంటే చెప్పలేము. ఆత్మీయ జీవితంలో ఎంత మనం ఎదిగాము అంటే చెప్పలేము. ఆత్మ వరఫలంలో ఏం పొందుకుంటాము అంటే ఏమి చెప్పలేము. ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉందంటే చెప్పలేము. కాలం వెళ్తూనే ఉంది, కానీ మనం మాత్రం ఆ రీతిగానే ఉండిపోతూ ఉంటున్నాం. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గడిచిన దిన వాక్యం దేవుని చేత మనకు చెప్పబడినట్లుగా ఏ క్షణమున ఎవరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో తెలియదు. ఈ సందర్భంలో కేరళ రాష్ట్రం గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. చూడండి దైవజనమ, వారు నైట్ పడుకున్నారు, ఆ కుండ చెరువులు విరిగి పడిపోయినటువంటి సంగతి కూడా చాలామందికి తెలియదు. గ్రామాలే కంటికి కనబడని స్థితిలో శిథిలమైపోయాయి. అక్కడ ఒక్కొక్క ఫోటో, దాని వీడియోలు చూస్తే ప్రాణం ఉలిక్కి పడుతూ ఉంది. శరీర అవయవ భాగాలు ఎక్కడికి చిన్న భిన్నములు అయిపోయి శరీరంపై వస్త్రములు లేక అనేకమైన వీడియోలు చూసినప్పుడు చాలా భయం వేసింది. మనం ఊహించినటువంటి పరిణామము ఆ కేరళ ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో ఎంతమంది మరి ఆత్మ రక్షణ లేక చనిపోయారో మనకు తెలియదు. రక్షించిన వాడు ఎంతమంది ఉన్నారో అక్కడ, రక్షింపబడిన వారు ఎంతమంది ఉన్నారో ఆ ప్రాంతంలో, వారందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆలోచన చేస్తే ఎంత భయానక. వారి చావు భయానకంగానే ఉంది. దీని యొక్క 2వ రాకడలో కూడా వారి పరిస్థితి ఏమవుతుందో అన్న కూడా భయం చాలా విపరీతంగా పెరిగిపోతుంది. కానీ దేవుడైతే ఈరోజు మనకందరికీ చక్కటి ఆయుష్ను ఇచ్చాడు, పొడిగించాడు దేవుడు. గతించిన నెలలో ఉన్న వారందరూ కూడా ఈ నెలలో లేరు. అనేకులు చనిపోవడం జరిగింది, హాస్పిటల్లో ఉండడం జరిగింది, కుటుంబాలకు దూరంగా ఉండడం జరిగింది, ఒంటరి జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు, కన్నీటిలో జీవిస్తూ ఉంటున్నారు. ప్రభు ఈరోజు మనకు చక్కటి అవకాశం ఇచ్చిన మాటలు వినడానికి దేవునికి మహిమ కలుగునగాక. వాక్యంలోకి మనం ముందుకు సాగుదాము. మరొకసారి లేఖన భాగం చూద్దాము. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి అని. ప్రియ దైవజనమా, దావీదు ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించి బడ్డాడు అని శత్రువులైనటువంటి ఫిలిష్తీయులకు తెలియజేయబడినప్పుడు, వారు తెలుసుకున్నప్పుడు దావీదును పట్టుకొనడానికి వారందరూ కూడా సమూహముగా బయలుదేరి వచ్చినప్పుడు దావీదు దేవుని యొద్ద విచారం చేయడం మొదలుపెట్టాడు. దావీదు దేవుని యొద్ద విచారణ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదువుదాం కొన్ని లేఖన భాగాలు. ఇదే అధ్యాయంలో 8వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిష్తీయులందరూ కూడా దావీదును వెతికి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను.
ఫిలిస్తీన్లు వచ్చి రెఫాయిములో లోయలో దిగిరి. ఫిలిస్తీన్ల మీదికి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా. 10వ వచనం ఇది. ఇక్కడ చక్కగా రాయబడింది, దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా. ఎవరి విషయంలో విచారణ చేశాడంటే, నేను గనుక ఫిలిస్తీన్ల మీదికి ఒకవేళ నేను పోతే వారిని నా చేతికి నువ్వు అప్పగిస్తావా ప్రభువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తున్నట్లుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈనాటి కాలంలో మనకేమైనా సమస్య వచ్చింది అన్న వెంటనే మనం ఏం చేస్తామంటే, సమస్య మీదకి పోతూ ఉంటాం, దాని కొరకు ఆలోచనలు చేస్తూ ఉంటాము. అక్కడ వెళ్ళి ఏదో ఒకటి మనం చెయ్యాలి అని మనిషిగా మనం అక్కడ ముందుండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ దావీదు కూడా ఆ మాటలు వినంగానే బయలుదేరాడు. కానీ 8వ వచనం, దావీదు ఫిలిస్తీన్ల మీదికి నేను పోయిన ఎడల నువ్వు నా చేతికి అప్పగించదవా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉంటున్నాడు. ఆయనకు శత్రువుల మీదకి వస్తూ ఉన్నారు. వారు ఒకవేళ మీదికి వచ్చినట్లయితే రాజ్యం మొత్తం కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. దావీదు ప్రాణంతో సహా కూడా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. అంత ప్రాణాపాయ స్థితిలో కూడా దావీదు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకనగా తన బాల్యం నుండి ఏదైతే భయము, భక్తి, దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నాడో, ఆ భక్తి ఎంత కష్ట సమయంలోనైనా కూడా దేవుని దగ్గర విచారణ చేసే వాడిగా నిలబెట్టింది. ఇది చాలా గొప్ప విషయం దావీదు యొద్ద. చాలా అంటే చాలా గొప్ప విషయం ఇది. మన వ్యక్తి జీవితంలో కష్టం ఇట్లా వచ్చిందంటే, ఎంబడే ఆర్థికంగా ఏమైనా సమస్య వచ్చిందంటే మనం దేవుని దగ్గర విచారణ చేయము. విచారణ చేయకుండా ఏం చేస్తామంటే హడావిడిగా ఏదో చిన్న ప్రార్థన చేసేసుకొని మనకు ఫలానాలు అయితే ఈ అమౌంట్ సహాయం చేస్తారని చెప్పేసి ఏమంటే ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ కూడా మనము చూస్తూ దాంట్లో ఎవరైతే మనకి ఇవ్వాలని ఆలోచన కలుగుతాం వెంబడి వాళ్ళకి కాల్ చేసేస్తాం. కాల్ చేసిన తర్వాత అక్కడ పాసిబిలిటీ అనేది జరగదు అక్కడ. ఎందుకు అంటే మనం ప్రభు యొద్ద విచారణ చేయాలి. హడావిడిగా వేగిరపాటు పనులు ఇవన్నీ కూడా. అయితే దావీదు ఒక వేగిరపాటు పని ఇది కూడా చేయలేదు, ఏమీ చేయలేదు. తనకు ప్రాణాపాయ స్థితే. ఎంత ప్రాణాపాయ స్థితి తను కోల్పోతాడు, తన రాజ్యాన్ని కోల్పోతాడు, తన కుటుంబాన్ని కోల్పోతాడు శత్రువులకు చేతికి తాను చిక్కినట్లయితే. కానీ ఇక్కడ దావీదు చేసిన ఒక గొప్ప పని, ఉన్నతమైన పని ఏంటంటే, తన సమయమును వ్యర్థముగా పోనివ్వక దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. అయ్యా ఒకవేళ నేను కనుక వాళ్ళని పట్టుకోవడానికి పోయినట్లయితే నేను నా చేతికి వారిని అప్పగిస్తావా అని చెప్పేసి దేవుని ఏదో విచారణ చేసినప్పుడు దావీదుతో దేవుడు అంటున్న మాట, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదని సెలవిచ్చాను. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు వెళితే నేను వారిని చేతికి అప్పగిస్తానని చెప్పేసి ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దావీదు ఈ మాట పట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహంలో కొట్టుకొని పోనట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకుని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టాడు. దేవుడు చెప్పినట్లుగా శత్రువులను తన చేతికి అప్పగించడం జరిగింది. వారందరూ కూడా ఒక వరదకు ఎట్లయితే కొట్టుకొని పోతారో అట్లా కొట్టుపెట్టేట్టుగా దేవుడు చేసి ఉన్నాడని చెప్పేసి ఆయన ఆ స్థలమునకు కూడా ఒక పేరు పెట్టడం జరిగింది. తర్వాత మరలా ఏం చేస్తారంటే, మళ్ళా ఫిలిష్తీయులు ఆ లోయలోనికి దిగి రాగా దావీదు మళ్ళీ ఏం చేస్తాడంటే మరలా తిరిగి దీని యొక్క విచారణ చేసిండు. విచారణ చేసి అప్పుడు మరల దేవుడు అంటున్న మాట ఏంటంటే, వారిని నువ్వు తరుముకొని పోక. చూడండి, ఇక్కడ ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ టైమో దేవుడు ఏమన్నాడంటే అక్కడ, నువ్వు వాళ్ళని తరుముకుంటే నిశ్చయంగా నేను వారిని నీ చేతికి అప్పగిస్తా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ రెండవసారి ఏమంటా ఉన్నాడంటే, నువ్వు వాళ్ళని తరమకు, వాటిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి ఆ కొలనులో కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడని చెప్పేసి
వారిలో భయము వణుకు పుడుతుంది. అప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని హతం చేసుకో అని చెప్పేసి చక్కగా సెలవిస్తూ ఉంటాడు. చూడండి ఎట్లా గైడ్ చేస్తూ ఉన్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. కష్ట సమయంలో, ఇరుకు సమయంలో, ఇబ్బంది సమయంలో, మరణ పడకలో మనం ఉంటున్నప్పుడు మనం దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉంటున్నామా? మనకు నచ్చినటువంటి మార్గంలో మనకి ఏది తేలిగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తూ ఉంటున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుకి ఒకసారి ఫెయిల్ అయిపోయింది. మరలా అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరలా ఆయన కన్ఫ్యూజేషన్ కాలేదు. నాకు ముందే దేవుడు చెప్పాడు కదా, నేను మళ్ళీ పోయి వాళ్ళని ఎదుర్కొంటా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోలేదు ఆయన. ఏం చేస్తున్నాడు? మరలా దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు మరొక ప్లాన్ ఇచ్చాడు అక్కడ. ఆ మరొక ప్లాన్ ఇవ్వడం ద్వారా ఆడేం చేశాడంటే ఆ శత్రువులందరినీ కూడా తరిమి 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 హతం చేయడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును. మరలా ఆ శత్రువులు మీకు రాకున్నట్లుగా తరిమి హతం చేయడం జరిగింది. ప్రియ దైవజనమా, ఈరోజు ప్రభువునికి చెప్పబడుతున్న మాట ఏంటంటే, గతించినటువంటి కాలంలో అనగా 2024 సంవత్సరము గతించినటువంటి మరి 7 మాసములలో ఏది నువ్వు సాధించలేకపోయి, జనవరి 1వ తారీఖు ఏది నిర్ణయం తీసుకున్నావు, ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని చెప్పి నువ్వు నిర్ణయం చేసుకున్నావో లిస్ట్ అంతా మనం రాసుకున్నాము కావచ్చు. దాంట్లో ఎన్ని సక్సెస్ అయిపోయాయి, ఎన్ని సక్సెస్ కాలేదో అవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాటి కొరకు మరలా దేవుని యొద్దకు ఒకసారి విచారణ చేయాలి. ఏ రీతిగా దాంట్లో మనం ఫెయిల్ అయిపోయాము, ఎన్ని మాటలు మనం దేవునికి ఇచ్చినాము, ఆ మాటలు ఎట్లా మనం ఫెయిల్ అయిపోయాము, ఎందుకు మన కుటుంబాలలో అనారోగ్యం తొలగిపోవడం లేదు, ఎందుకు మన కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి అనేది జరగడం లేదమ్మా, ఎందుకు మన కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం ఉండడం లేదు, ఎందుకు మన కుటుంబంలో అసమాధానం నెలకొల్పబడతాయి, ఎందుకు మన కుటుంబం నష్టము వాటిల్లుతుంది, ఎందుకు మన కుటుంబంలో ఈ రకమైన పరిస్థితులు ఒకదాని వెంబడి వచ్చి పడతా ఉన్నాయి. అది 1కి 2 సార్లు మనం ఏం చేసుకోవాలంటే ప్రభు యొద్ద విచారణ చేయాలి. విచారణ చేసి ప్రభువు ఆ సమస్య కొరకు నీకు ఏదైతే జవాబు ఇస్తాడో, బదులు నీకు తెలియజేస్తాడో ఆ ప్రకారంగా నువ్వు చేసినప్పుడు దావీదు ఫిలిస్తీన్లు తరిమి 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 హతము చేసినట్లుగా అపవాదిని నీ కుటుంబంలో నష్టం తీసుకొచ్చే ఆ క్రియలన్నిటిని కూడా తరిమి 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 కూడా మనం హతం చేయడానికి వీలుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు మాత్రమే ఆ సమస్యలోంచి నీకు కుటుంబంలోనికి విజయము చెందుతుంది. అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. నీ కుటుంబం కట్టబడతావు. నీ కుటుంబంకి ఏది కావాల్సిందో, ఏది అక్కరగా ఉందో, ఏది రావాల్సిందో అవన్నీ కూడా సమృద్ధిగా సమకూర్చబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ప్రతి క్షణము కూడా యుద్ధంలోకి పోయేటప్పుడు, ఇంకేదైనా చేసేప్పుడు దేవుని యొద్ద విచారణ చేయడము తను నేర్చుకున్నాడు. తత్ఫలితంగా శత్రువులపై అధికమైన విజయం పొందుకోవడం జరిగింది. ఈ క్రియలను బట్టి, ఈ కార్యములన్నిటిని బట్టి అన్యజనులందరిలో కూడా అనగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన దేశాలందరిలో కూడా దేవుడు ఏం చేశాడంటే దావీదు అంటే భయము కలిగేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మో, దావీదు జోలికి పోతే దేవుడు ఆయన పక్షమున యుద్ధము చేసి మనల్ని హతులయ్యేటట్టుగా చేస్తాడు అని వారు ఒక భయము, ఒక వణుకు, ప్రకంపనలు కలిగేటట్టుగా దేవుడు చేయడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈరోజు నీ మీదికి అపవాదికి కూడా అతను ఎన్ని ఆలోచనలు వాడు చెయ్యాలన్నా, శత్రువు ఎన్ని కుయుక్తులు పన్నాలన్నా కూడా మొట్టమొదటిగా వాడికి భయం అనేది చేకూర్చబడాలి అంటే, నీ పక్షం దేవుడు యుద్ధం చేస్తున్న మాట మనలో కలగాలి అంటే మనం దేవుని యొద్ద విచారణ చేసే వారిగా మనం ఉండాలి. ప్రియ దైవజనమా, కాలం ఎంతో విస్తారంగా ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంది. కానీ మన పరిస్థితులు మాత్రం ఆ రీతిగానే ఆ స్థాయిలో ఉండడం జరుగుతుంది. కానీ దేవుడు కోరుకున్నది కాదు. ప్రియ దైవజనమా, దేవుని మనం కలిగి ఉండి, ఆయన ఆత్మను మనం కలిగి ఉండి, ఆయన విచారణ చేస్తూ ఇదిగో ఈ లోకంలో దేవునికి పిల్లలుగా మనం ఉండాలి అంటే దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆయన క్రియలను, ఆయన స్వభావం మనం కలిగి జీవించాలని దీనికి లేఖనాలు సెలవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు క్రియాఫలం మనం పొందుకోవాలంటే, ఆయన శిష్యులుగా మనం పిలువబడాలంటే, ఆయన కుమారులు మనం పిలువబడాలంటే ఇదిగో ఆయన్ని సేవించే వారుగా మనం ఉండాలి. ఆయన యొద్ద విచారణ చేసే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో మన ఇంతకాలం కూడా మనకు నచ్చినటువంటి మార్గం మనం వెళుతూ, మనకు వచ్చి నచ్చినటువంటి ఆలోచన పనులు మనం చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎన్నో రకాల నష్టపోయినాము. ఆ నష్టములన్నీ కూడా మనం ఎక్కడ వేస్తున్నామంటే దేవుని పైన మోపినాం. అవన్నీ కూడా
మనకు నచ్చిన పనులన్నీ చేసుకుంటూ వెళుతూ, మనకేది మేలుకరమైందో ఆ పనులు చేసుకుంటూ వెళుతూ, మనకేది నీతిగా న్యాయంగా అనిపిస్తుందో ఆ పనులు మాత్రమే చేసుకుంటూ పోతూ, వచ్చే కష్టాన్నంతా కూడా నాకు దేవుడే నడిపిస్తూ ఉన్నాడు, నాకు దేవుడే ఇది అంతా ఇస్తా ఉన్నాడని చెప్పేసి మనం దేనిపైన నిందలు మోయడము సరైన పద్ధతి కాదు. ప్రియ దైవజనమా, ఈరోజు మన కుటుంబాలకైనా పరిస్థితి వస్తుందంటే అది మన క్రియాఫలంలో మాత్రమే తప్ప మరొకటి ఏది కూడా కాదని దీని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అయితే ఈరోజు వాటన్నిటికీ కూడా ముగింపు పలికేట ఒక దినంలోకి మనం వచ్చి ఉన్నాం. గతించిన 7 మాసములు కూడా నువ్వు ఫెయిల్ అయిపోయి ఉన్నావేమో, ఓటమి పాలైపోయి ఉన్నావేమో, కష్టం నష్టం చవిచూచి ఉన్నావేమో. అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సమస్యను ఎదిరించలేకపోతా ఉన్నామో, ఏక పరిస్థితిని దాటలేకపోతున్నావు, ఏక రోగం నువ్వు జయించలేకపోతావు, ఏ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి తలెత్తకుండా లేవలెత్తబడకుండా నువ్వు ఉంటా ఉన్నావు, ఏక అగమ్య గోచరంలో తను దిగుబడి ఉన్నావు, ఏక వేరుంద రాక నిందల అవమానంలో నీవు ఉన్నావు. ఇగో గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, ఆ యొక్క నిందల అవమానం నుంచి ఇక్కడ విడిపించడానికి ఇదిగో ప్రభుని యొద్ద నివాసం చేస్తా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ నీ మధ్యలో ఉంది, ఇది నీతో మాట్లాడుతూ ఉంది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదలుకొని ఆయన నీకు దేవుడిగా ఉండబోతా ఉన్నాడు, నువ్వు ఆయనకు ప్రజలుగా ఉండబోతా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ప్రభు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ప్రతి విషయమందు కూడా నువ్వు దేవుని యొద్ద విచారణ చేస్తే దానికి ఒక జవాబును ప్రభునికి ఇవ్వబోతావు. ఇక మాసం అంతయు కూడా నువ్వు దేని విషయమే ప్రార్థన చేయబోతా ఉన్నావో, ఏ విషయం ముందే విచారణ చేసి ప్రార్థన చేయబోతా ఉన్నావో, ఇదిగో దానికి కావాల్సిన మార్గంలో ప్రభు నీకు తెలియజేయబోతా ఉన్నాను. అయ్యా నేను ఈ మార్గంలో వెళ్తా ఉన్నాను, నాకు ఏది చేయాలి ప్రభు, నేను ఈ పని చేయాలనుకుంటున్నా ప్రభు, ఇది చేయనా వద్దా, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రభు, ఈ వ్యాపారం చేయనా వద్దా, అయ్యా నాకు ఈ సమస్య పోవడం లేదు ప్రభు, ఈ సమస్య గల పోవడం గల కారణం ఏంటి ప్రభు అని చెప్పేసి ప్రతి దాని విషయంలో కూడా విజ్ఞాపన చేస్తుండగా, విచారణ చేస్తూ ఉండగా, ఇదిగో నీ పక్షాన వ్యాజ్యమాడబోతా ఉన్నాడు, శత్రును తరమగొట్టవేయబడబోతా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. నీ మీదకి ఇదిగో నువ్వు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదము కూడా విస్తారంగా 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 రాబడబోతా ఉన్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. విస్తారంగా రాబడబోతాం. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రకాలుగా నువ్వు నష్టపోయి ఉన్నావు, ఎన్ని రకాలుగా నువ్వు నష్టపోయినావు, ప్రతి కోణంలో ప్రభుని బ్లెస్ చేయబోతా ఉన్నాడు. ప్రియ దైవజనమా, అధైర్యం చెందక ధైర్యం కలిగి ముందుకు రాడు. పంట పొలాల విషయంతో బ్లెస్ చేయబోతా ఉన్నాడు, ఆర్థికంగా బ్లెస్ చేయబోతా ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. పంట పొలాల ఫలములు తోటలు కూడా బ్లెస్ చేయబోతాను. ప్రియ దైవజనమా, నువ్వు చేసే ప్రతి పని విషయంలో కూడా నువ్వు దేని విచారణ చెయ్యా, నేను ఈ పని చేయబోతూ ఉన్నాను ప్రభు, నీవు నీ పని చేయనా వద్దా, నిశ్చితం నాకు తెలియజేయ ప్రభు అని ఆ మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా నువ్వు ఫలభరితంగా మార్చబడబోతావు, నిశ్చయంగా నువ్వు గొప్పగా దీవించబడబోతావు. దావీదు ఆ ప్రకారంగా చేసి తను దీవించబడ్డాడు, ఆశీర్వించబడ్డాడు, అనేక రాజ్యాలను పొందుకోవడం జరిగింది, దీనికి ఒక కృపనైనా పొందుకోవడం జరిగింది. ఇదిగో అట్టి కృప ప్రభుని ఇక్కడ ఇవ్వాలని ఆశపడుతూ ఈరోజు ఈ మాటలు బోధిస్తుండగా ఈ మాటల ప్రకారం మనం ముందుకు సాగుదాము. దీనికి మాటలన్నీ కూడా మనకు వినికిడిలో ఫలింప చేయను గాక. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తుతి ప్రభువ, పరిశుద్ధుడానికి వందములయ్యా. అయ్యా ఇక నూతనమైనటువంటి మాసాల ప్రభు మాకు చక్కగా మీరు మాట్లాడారు ప్రభునికి వందం తెలియజేస్తున్నాం తండ్రి. అవునయ్య దావీదు ప్రభుని ఎంతో విచారణ చేయగా నా ప్రభువ తనకు జవాబిచ్చి ప్రభు ఏ ప్రకారం చేయాలా ప్రభు తను నడిపించే ప్రభునికి వందం తెలియజేస్తున్నాం ప్రభు. అవునయ్యా ఆ వీధిగా పోయి తన్ని గొప్ప విజయం పొందుకున్నాడయ్యా, నీ చేత ఆశ్రయించబడ్డాడు ప్రభునికి వందం తెలియజేస్తున్నాం. గొప్ప పేరు ప్రఖ్యాత కలిగి జయించాడు ప్రభునికి వందం తెలియజేస్తున్నామయ్యా. మా కూడా తన్ని ఈ వాక్యం మీరు మాట్లాడే ప్రభునికి వందములయ్యా. ఈ వాక్యం బట్టి ప్రభు ఎంతమంది ప్రజలే ప్రభువ ఈ మాట వింటూ తన ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి తను. వారి జీవితాలు కూడా నా తండ్రి వారు దేని విషయం విజ్ఞాపన చేయబోతున్నారు ప్రభు, తన విచారణ చేయబోతున్నారు తను. దావీదును జవాబిచ్చినట్లు వీళ్ళు కూడా జవాబునిచ్చి తన వారు విజయ పదవులు నడిపించిన ప్రభు. ఆరోగ్యంగా చితికిపోతున్న లేవనెత్తండి, ఆర్థికంగా వారు లేవనెత్తబోతున్నందుకు వందం తలా చేస్తుంటాను. పంట పొలాలు తండ్రి నా తన ఫలములు తోటలు నా తను బ్లెజ్ చేయబోతున్నాయి వందం తలా చేస్తుంటున్నాను ప్రభు. నీకు వందములు ఆర్థికంగా చితికిపోతున్న వాడు తన గొప్ప బ్లెజ్ చేయబోతున్న వందం తలా చేస్తుంటారు ప్రభు. నీకు వందలు గర్భంలోకి బాధపడుతున్న తండ్రి, గర్భంతో రావాల్సిన ప్రార్థన చేసిన తండ్రి, వివాహం సంబంధాలు వచ్చే వారి కోసం ప్రార్థన చేసినప్పుడు మంచి సంబంధం అనుగ్రహించడానికి వందం తలా చేస్తున్నామయ్యా. కోర్టు కేసులు తప్పించవలసిందిగా ప్రార్థన చేసినప్పుడు మీకు వందములయ్యా. ఆర్థికంగా తండ్రి, మానసికంగా కృపంగులు తండ్రి కట్టవలసిందిగా ప్రార్థన చేసిన గొప్ప మేల్చిత ప్రభుత్వం మీరే నింపిన తండ్రి. ఇగో ప్రభు ఈ పరిచయం ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థన చేసినప్పుడు అవును ప్రభు నిన్న ఉన్నవారు ప్రభు ఈ లోకంలో ఈరోజు లేరు ప్రభు, అనేకులుగా నా తను నశించిపోయారు ప్రభు, తన కాలం కలిసిపోయారు నా ప్రభు నీకు వందములయ్యా. కానీ ప్రభు ఒక చక్కటి ఆయుష్ ఇచ్చా ప్రభు నీకు వందం తెలుసు. ఆయుష్ తండ్రి మేము పొడిగించబడుతూ ప్రభు తండ్రి ఈ యొక్క ఆయుష్ల ప్రభు ఇంకా అనేక లక్ష్యం పొందుతున్నా తండ్రి. మేము కూడా తండ్రి
దావీదు వలె ప్రభు ఒక మంచి సన్మార్గుల ప్రభు నేను బైబిల్కి జీవిత కృపచేత నీవే నింపి మహిమను మీరే పొందుకోవాలని ఆరోపిస్తూ కేరళ ప్రాంతంలో ప్రభు ఎన్ని ప్రాణాలు నష్టపోయినట్టు తను ప్రతి కుటుంబం తను గొప్ప ఓదార్పును అనుగ్రహించండి, వారి బంధువర్గంలో తను ఓదార్పును అనుగ్రహించండి, ఆ ప్రాంత వాసులకు అందరికీ ఉన్నతని నీ కృపతో జ్ఞాపకం చేసుకునే ప్రభు ఆ కేరళ రాష్ట్రానికి నాయకం కావాల్సిన సహాయక చర్యల ప్రభు త్వరగా అందించబడ్డ గ్రంథ రాష్ట్రంలో తన అధికారులను కదిలించండి తండ్రి సెంట్రల్ అధికారం మీరు కదిలించవలసిందిగా ప్రార్థన చేస్తూ భారతదేశాన్ని కదిలించవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రభు నీకు వందమయ్య ఆ ప్రాంతంపై గొప్ప కృపను కనికరంతో చూపెట్టి ప్రభుత్వాన్ని ఆ ప్రాంత వాసులకు అందరూ కూడా తన సాటి అయిన తండ్రి సహాయం ప్రభు అందుటకు నా తండ్రి కావాల్సిన వసతుల విషయంలో తన డబ్బుల విషయంలో ప్రభుత్వాన్ని గృహముల విషయంలో ప్రభు వనరుల విషయంలో ప్రభు ప్రతి విషయంలో కూడా నా నీ పూర్తి సహాయం ప్రభు బిళ్ళకి అందించి అనేకుల హృదయ తెరవలసిందిగా ప్రార్థన చేసి తనకి కేరళ రాష్ట్ర ప్రభుని హస్తాలకే అప్పేయకుంటూ తండ్రి మమ్మల్ని కూడా నా హస్తాలకే అప్పేయకుంటూ ఈ పరిచయంలో ఎత్తిపట్టాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఇచ్చి వాగ్దానం కూడా తన వీళ్ళకి జీవితాల ప్రభు నెరవేర్పులను నడిపించి తండ్రి గ్యాస్ ట్రబుల్ చేసి బాధపడుతున్న ఒక కుమారుని మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ తండ్రి నీ గొప్ప విడుదల గొప్ప స్వస్థత ప్రభు కుమార్కి అనుగ్రహించి మహిమను మీరే పొందుకోవాలని ఆరోపిస్తూ కుమార్తెను ప్రభు కూటున్న హస్తాలకే అప్పయ్యకుంటూ యేసుని నామంలో ప్రార్థిస్తూ ఆడే వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక.